అయితే మనము శ్వాస ఆగిన స్థితిలో చర్మం కూడా శ్వాస తీసుకుంటుంది అంటారు. అది ఎంతవరకు నిజం? సత్యమే. అయితే ఈ చర్మము అనేది అంటే శ్వాస ఆగిన దశలో మొదటి దశలో చర్మం తీసుకుంటుంది, అసలు తీసుకోదు అనే ప్రమాణానికి వెళ్ళాలి మనం. సాధనలో ఎలా అంటే మనం చాలామంది అంటే మొదటి దశలో శ్వాస ముక్కు రంధ్రాల నుంచి ఆగిపోతుంది ఒక సాధన బాగా చేసిన తర్వాత. అలా మాకు అలాంటి అనుభూతి ఒకసారి హిమాలయస్లో ఉత్తర కాశీలో కేదార్నాథ్ మందిర్, ఉత్తర కాశీ అనే నగరంలో కేదార్నాథ్ మందిర్ దగ్గర మర్రి చెట్టు ఉంది. అక్కడ మేము కొంతకాలం ఘోరమైన సాధన చేసాం. అది ఎంత సాధన అంటే గోనపట్టలు ఉంటాయి కదా, గోనీలు లాంటివి, మన పెద్ద పెద్ద గోనపట్టలు, అవి గోనాలు మాత్రమే కట్టుకొని పురుకోసలు కట్టుకొని అఖండమైన యోగ సాధన అభ్యాసం చేసాం ఆ నది ఒడ్డున. అప్పుడు పూర్తిగా శ్వాస ఆగిపోయి తర్వాత చర్మం నుంచి తీసుకోవడం గమనించాం. ఆ తర్వాత ఒక దశలో అసలు ఏది తీసుకోవడం లేదు, అలా ఉన్నాయి అన్నీ. వాస్తవంగా ఏంటంటే అవన్నీ అనుభూతులే, అవి కూడా పోతాయి. చర్మం నుంచి తీసుకునే లక్షణం కూడా ఒక దశలో అలా ఉంటుందంటే అన్నీ చేస్తుంటాం మనం, అలా ఉంటాం అంతే. అవి సహజంగా గాలిలో విశ్వంలో అలా కలిసిపోయి ఉంటాయి. అసలు మన ఊహలు అందవు శాస్త్రి గారు, మన ఊహలు అందవు. అనంత చక్షు నేత్రంబు జ్ఞానంబు దర్శనం అన్నాడు. అంటే అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి దర్శనం చేసినట్టు అనేదే మనకు పూర్ణమిదం పూర్ణాపూర్ణముదచ్చతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతి. అంటే మరి ఈ పూర్ణం ఆ పూర్ణం ఏంది, ఈ పూర్ణం ఏంది అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే మనం ఇప్పుడు మాట్లాడుకునేవన్నీ కూడా సహజమైన మనుషులకు తెలియాలి, సాధారణ మానవ జాతికి. అయితే ఇంత సాధనలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం ఇవి మాట్లాడుకుంటున్నాం. కానీ లేకపోతే ఇంత ఉందనుకుంటే కొంచెం కంగారు కూడా పడతారు. అమ్మో ఏంది ఇది, ఏంది అసలు అర్థం కావడం లేదు, ఇదేంది వేదాంతం లాగుందని. అవసరం లేదు, వేదాంతం కాదు, ఒక స్టెప్ బై స్టెప్. అయితే మనం ఉన్న స్టేజీలో అలా చర్మము శ్వాసతో చర్మం తీసుకునేది కూడా గ్రహిస్తాడు. కానీ అలా కాదు. రక్తనాళాలు ఎప్పుడైనా నది శబ్దం విన్నారా? ఈరోజు కొత్త విషయాన్ని మీకు చెప్తున్నా. రక్తనాళాల శబ్దము కూడా మీకు వినపడాలి. అంటే మీరు ఎంత డీప్నెస్ చేసుకుంటారు మీ సాధన. అయితే మనం డీప్నెస్ అనే పదం కూడా వాడకూడదు. లోతుల్లోకి పోతున్నాం అలా 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 రక్త మనకి అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో నది ప్రవహిస్తుందే అనిపిస్తుంది. కానీ నదులు కాదు నీ రక్తం. ఆ తర్వాత గాలి లోపలికి వస్తుంది. ఈ శ్వాస పనిచేయదు, శ్వాస ముక్కుతో జరగదు. ముక్కు రెండు మధ్యలో ఒక చిన్న ఇక్కడ మాత్రమే జరుగుతూ ఉంటుంది సుషుప్తత్వంలో, అంటే సూక్ష్మంగా ఉంటుందని. కానీ అక్కడ కూడా ఒక దశలో ఆగిపోద్ది. అది ఎక్కడో ఇంకో దగ్గర జరుగుతుంది. అంటే మొత్తం మీద దీని మీద అర్థం ఏమిటంటే నేను చెప్పుకొచ్చాను. ఏం చెప్తున్నా అంటే బాగా అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ జరుగుతుంటుంది, ఇక్కడ అంతరించిపోద్ది. ఇక్కడ జరగచ్చు, ఇక్కడ అంతరించిపోవచ్చు. అసలు దేహములో ఎక్కడైనా నీకు చలనం కలగచ్చు సాధనలో. కానీ అది కదులుతున్నట్టు నీకు భ్రమ ఉంటే అది కూడా భ్రమే అంటాడు. పూర్ణ గురువు దగ్గర శిక్షణ పొందితే ఇది మీకు తెలుస్తుంది. కదులుతుంది అని అనిపిస్తే అది నశిస్తుంది. ఒకటే సూత్రం, అంటే గుడ్డి సూత్రం అంటారు దీన్ని. నీ దేహములో యోగములో కదులుతున్నది అంటే అది అంతరించిపోద్ది. అంటే అది ఉండదు ఇక ఎక్కువ కాలం. ఇప్పుడు మూలాధారంలో ఉంటాం, బాగుందని అక్కడే కూర్చోంగా మళ్ళీ పైకి వెళ్తాం. స్వాధిష్టానానికి వస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం. మణిపురం మళ్ళీ పైకి వెళ్తాం. అనాహతం మళ్ళీ పైకి వెళ్తాం. విశుద్ధి మళ్ళీ పైకి వెళ్తాం. ఆజ్ఞ మళ్ళీ పైకి వెళ్తాం. సహస్రారం అక్కడ ఇలా ఉంటుంది. అయితే అక్కడే మళ్ళీ ఉంటామా, మళ్ళీ ఇలా ఉంటాం, మళ్ళీ కిందికి వస్తాం. ఇది మనకు తెలిసిందే. అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఇలా తిరుగుతున్నాడు, మళ్ళీ సూర్యుడు వస్తున్నాడు. అలాగే అది కూడా నశిస్తుంది. ఏది సూర్యుడు కదులుతున్నాడు అంటే నశిస్తాడు. అంటే ఏది కదులుతున్నదో అది నశిస్తుంది మొదట. అక్కడ సూర్యుడు కదులుతున్నాడా? లేదు. భూమి పరిభ్రమణం వల్ల సూర్యుడు కదులుతున్నట్టు మనకు భ్రమ కలుగుతుంది. అలా నశిస్తుంది. అంటే కదులుతున్నది నశించడమే యోగము. ఆ యోగాన్ని మనం ఇలా ప్రశాంతంగా కూర్చొని నిర్మల నిశ్చల హృదయముతో దర్శించడమే పూర్ణ యోగం.